మారారు అంటే పింఛన్ ఒక్క విషయంలో మారారు. ఉమ్, అదే సందర్భంలో గ్యాస్ ముందు చెప్పింది అయిపోయింది. ఒక ఏడాదిలో ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చారు చేతికి. ఉమ్, ఇప్పుడు ఏదో 3 ఇస్తామంటున్నారు, అందులో చాలా మంది డబ్బులు రాలేదంటున్నారు. అదేమంటే అది నీ కర్మ అని చెప్తున్నారు, నీకు సంబంధించిన అకౌంట్లో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు. ఫైనల్గా ఏం తేలుతోంది, వైట్ రేషన్ కార్డు ఉంటే ఇదివరకు ఇచ్చేశారు. ఉమ్, అప్పట్లో కొంతమందికి ఈ కొత్తగా ఈ అకౌంట్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకుని తేడా వస్తుందని ఆ అకౌంట్లు లింక్ చేయకుండా చేసేశారు. సపరేట్ అకౌంట్ తీపిచ్చి బ్యాంక్ అకౌంట్లు వాలంటీర్ల ద్వారా. ఓకే. ఇప్పుడు రెగ్యులర్ అకౌంట్లో తెలుస్తోంది కాబట్టి వేరే అకౌంట్ని ఇన్సర్ట్ చేయించారు. ఉమ్, తద్వారా అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళ పేరు మీదన భారీగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, అంటే నెల నెల ఒక 50,000 అట్లా పడుతుంది అనుకోండి. ఉమ్, ఆ మగవాళ్ళ పేరు మీద అది తేడా వచ్చేస్తుంది కాబట్టి మగవాళ్ళ పేరు మీద కాకుండా ఆడవాళ్ళ పేరు మీద అకౌంట్ తీపించడం, అవును. అది లింకప్ చేయించడం. తద్వారా ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఇప్పిద్దామనే ప్రయత్నం జగన్ సర్కార్ చేసింది. ఉమ్, ఎంతవరకు ఇవ్వకుండా చూద్దాం అనేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారనడానికి సాక్ష్యం మొదటి ఏడాది ఒక్కటంటే ఒక్క పథకం అమలు కాలేదు. ఉమ్, ఏది సూపర్ 6లో ఉమ్, పింఛను పెంచడం పథకాల్లో భాగం కాదు, అది అవును. సూపర్ 6లో భాగం కాదు, ఉమ్, అది సపరేట్ హామీ. ఉమ్, అది చేశారు. అంతకుముందు కూడా ఆయనే చేశారు. ఒకప్పుడు 75 రూపాయలు మాత్రమే చంద్రబాబు గారు అప్పుడు ఏది 99కి తర్వాత 2004 దాకా 1.75 ఇచ్చుకొచ్చారు. ఉమ్, ఎన్టీఆర్ 35 ఇస్తే చంద్రబాబు నాయుడు 70 ఇచ్చేశారు. 5 ఏళ్ళు అదే అమౌంట్ ఇచ్చారు. ఉమ్, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని 200 చేశాడు. ఓకే. ఉమ్, రాజశేఖర్